సంఘ సేవకుడిగా, సనాతన ధర్మ రక్షకుడిగా నిరంతరం శివనామస్మరణతో ఆధ్యాత్మికతను పెంపొందిస్తున్న పీలా వెంకట అప్పలనాయుడు అభినందనీయుడని కళా హాస్పిటల్ అధినేత డాక్టర్ పివి రమణమూర్తి అన్నారు. రేణుక ఎల్లమ్మ ఆలయ కమిటీ గౌరవ అధ్యక్షుడు, శివ భక్తుడు పీలా వెంకట అప్పలనాయుడు పుట్టినరోజు వేడుకలు ఆలయం వద్ద ఆలయ కమిటీ అధ్యక్షుడు కరి నీలకంఠం ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాల మధ్య అత్యంత ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో డాక్టర్ పివి రమణమూర్తి ముఖ్య అతిథిగా పాల్గొని చిన్నబాబుతో కేక్ కట్ చేయించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, మానవ జన్మకు పరమార్థం ఉండాలంటే అటు సమాజ సేవ, ఇటు ఆధ్యాత్మిక చింతన ఉండాలన్నారు. పీలా వెంకట అప్పలనాయుడులో ఈ రెండు కలగలిసి ఉన్నాయని కొనియాడారు. ఆలయ ముఖ్య సలహాదారుడు బొడ్డేటి ప్రసాద్, రాచపోలమాంబ ప్రధాన ఆలయం కోశాధికారి పరసా శ్రీనివాస్ మాట్లాడుతూ పీలా వెంకట అప్పలనాయుడు సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్ష కార్యదర్శులు కరి నీలకంఠం, బొడ్డు పోలారావు, బడే నాగరాజు, పంపాన గణేష్, వాసుపల్లి నారాయణ, దున్న సత్యనారాయణ, టి మధు, పాకలపాటి అప్పారావు, గనగల్ల సత్యవతి, వాసుపల్లి నరసింగరావు, సతీష్, ఆలయ అర్చకులు కామేశ్వర శర్మ, రాచపోలమాంబ ఆలయ కార్యదర్శి సాహస వీరారెడ్డి తదితరులు పాల్గొన్నారు. మిత్రులు, మా సోదరులు, మా ఆప్త బంధువు మా చిన్నబాబు గారికి ఈరోజు పుట్టినరోజు సందర్భంగా మరి మాకందరికీ ఆరోగ్యప్రదాయని, ఐశ్వర్యప్రదాయని రేణుక ఎల్లమ్మ తల్లి ఆశీర్వచనాలతో ఆవిడ పాదాల చెంత ఈ కార్యక్రమం ఈరోజు నిర్వహించుకోవడం జరిగింది. చిన్నబాబు గారు ఎప్పుడు మృదు స్వభావి, చాలా తక్కువగా మాట్లాడతారు, ఎక్కువగా భక్తి కార్యక్రమాల్లో ఉంటారు. ఆయనకి ఎప్పుడు ఆరోగ్యాన్ని ఇచ్చి దేవుడు చల్లగా చూడాలని, ఆయనతో మా స్నేహం ఎప్పుడు చిరకాలం, ఈ బృందం అంతా ఆయనతో చిరకాలం ఉండేటట్టుగా దీవించమని అమ్మవారికి నమస్కారం పెడుతూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ మరొకసారి చంద్రబాబు గారికి హృదయపూర్వకంగా, మనఃపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఇక్కడికి వచ్చేసినటువంటి కళా హాస్పిటల్ అధినేత డాక్టర్ రామమూర్తి గారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. మా రేణుకాయలమ్మ ఆలయ కమిటీ సభ్యులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. నాకు ఇంతటి ఘన సత్కారం చేసినటువంటి ఈ సభ్యులందరికీ కూడా ఆధ్వర్యరీత్యా రుణపడి ఉంటాను. ఇంకా మంచి కార్యక్రమాలు ఈ ఆలయ ప్రాంగణంలో జరుపుకోవాలని, అందరికీ కూడా ప్రతి అకేషన్, ప్రతి జన్మదిన వేడుక కూడా, ప్రతి పెళ్లి రోజు కార్యక్రమం అన్ని కుటుంబ సభ్యులందరూ కలిసి ఇక్కడ వేడుకగా చేసుకోవడం జరుగుతుంది. ఈ ప్రక్రియ ఈ విధంగా కొనసాగాలని ఆకాంక్షిస్తూ సెలవు తీసుకుంటాం. ప్రత్యేక ధన్యవాదాలు అందరికీ, వచ్చిన వారందరికీ కూడా. ప్రముఖ సంఘ సేవకులు గౌరీమాత ముద్దుబిడ్డ పీలా అప్పలనాయుడు గారు చిన్నబాబు గారి పుట్టినరోజు సందర్భంగా శ్రీ 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 రేణుక ఎల్లమ్మ తల్లి దేవాలయం ఆధ్వర్యంలో ఆయన పుట్టినరోజు వేడుకలు ఘనంగా చేయడం జరిగింది. ఇలాంటి ఇవే కార్యక్రమాలు కాకుండా ఆయన ప్రతి దేవాలయాల డెవలప్మెంట్ కానీ, ఎవరికైనా అన్నదానానికి కానీ, ఏదైనా దేవుడి పూజ కానీ ఆయన ఇలాంటి కార్యక్రమాలకు కూడా ముందుండే వ్యక్తి. నాయుడు గారు కేవలం ఒక్క ఆలయానికే పరిమితులు కారు, అనేక ఆలయాలు, అనేకమైనటువంటి సేవా విభాగాల్లో పాల్గొని తన సత్తా చాటుతూ, తన విశ్వసనీయతను బయటకు చూపుతూ, సేవా తత్ప్రభావంతో, ఆధ్యాత్మిక భావంతో, భక్తిభావంతో ఆయన చేస్తున్న కార్యక్రమాలు అంతా ఇంత కాదు. కాబట్టి వారు నిండు నూరేళ్లు కూడా పూర్ణాయుష్కులై ఆ అమ్మవారి దయ అయితేనివ్వండి, స్వామివారి దయ అయితేనివ్వండి, ఆచంద్ర తారారకం వారు చిరంజీవిగా వెలుగొందాలని కోరుకుంటూ నా హృదయపూర్వకమైన నమస్సుమాంజలు నాయుడు గారికి సభాముఖంగా తెలియజేస్తున్నాను.